కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. అఖండ 2 థియేటర్స్ లో ఉండగానే భగవంత్ కేసరి సోషల్ మీడియాలో ఎందుకు ట్రెండ్ అవుతోంది? విజయ్ కొత్త సినిమా జననాయకన్ దెబ్బకి బాలయ్య రంగంలోకి దిగాల్సి వచ్చిందా? సినిమా రిలీజ్ కి ముందే విజయ్ ఎందుకు ట్రోల్ అవుతున్నాడు? భగవంత్ కేసరి రీమేక్ గా జననాయకన్ తీయడంలో తప్పులేదు, మరి మిస్టేక్ ఎక్కడ జరిగింది? పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన విజయ్ యాక్టింగ్ కు గుడ్ బై చెప్పేశాడు. జననాయకన్ లాస్ట్ మూవీ కావడంతో మంచి హైప్ వచ్చింది. మలేషియాలో జరిగిన ఆడియో వేడుక గ్రాండ్ గా సక్సెస్ అయింది. దీంతో ఓపెనింగ్స్ ఓ రేంజ్ లో ఉంటాయని, తమిళంలో రికార్డులు కొల్లగొట్టడం ఖాయమని తంబిలు లెక్కలేసుకుంటున్నారు. అయితే ట్రైలర్ రిలీజ్ తర్వాత కథ మారిపోయింది. భగవంత్ కేసరి రీమేక్ గా జననాయకన్ రూపొందింది. నేటి సినిమా వరల్డ్ వైడ్ గా వెళ్లిపోవడంతో ఈ మధ్య కాలంలో రీమేక్స్ తగ్గిపోయాయి. భగవంత్ కేసరిలో మెసేజ్ ఉండటంతో ఎన్నికల ముందు సరైన కథ అవుతుందని విజయ్ భావించాడు. రాజకీయాలకు ఉపయోగపడేలా కొన్ని పొలిటికల్ డైలాగ్స్ కూడా పెట్టించుకున్నాడు. భగవంత్ కేసరి లైన్ ను మాత్రమే తీసుకున్నామని మేకర్స్ చెప్పినా ట్రైలర్ చూస్తుంటే లొకేషన్స్ తో సహా డిటో దించేసినట్టు కనిపిస్తోంది. జననాయకన్ ని తెలుగులో జననాయకుడు పేరుతో డబ్ చేసి రిలీజ్ చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో విజయ్ ఫ్యాన్స్ తప్ప మళ్ళీ భగవంత్ కేసరిని చూడాలనుకోరు. చివరికి ట్రైలర్ రిలీజ్ తర్వాత విజయ్ యాంటీ ఫ్యాన్స్, నందమూరి ఫ్యాన్స్ జననాయకన్ ని ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు. బాలకృష్ణ పెర్ఫార్మెన్స్ ఏజ్ కే తగ్గట్టు ఉందని, విజయ్ హుందాతనం లేకుండా క్యారెక్టరైజేషన్ అల్లరి చిల్లరగా ఉందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తమిళంలో విజయ్ కున్న క్రేజ్ నటుడిగా లాస్ట్ మూవీ కావడంతో జననాయకన్ కు భారీ ఓపెనింగ్స్ రానున్నాయి. భగవంత్ కేసరి చూడని తంబిలకు జననాయకన్ నచ్చుతుంది. కానీ మన సినిమానే మళ్ళీ మనకే చూపించాలి అనుకోవడం తెలుగు ట్రైలర్ ను భగవంత్ కేసరితో పోల్చి చూడడంతో విజయ్ కామెడీ పీస్ అయిపోయాడు. నిన్నటి వరకు జననాయకన్ భగవంత్ కేసరికి రీమేకా కాదా అన్న డౌట్ ఉండేది. ట్రైలర్ తో క్లారిటీ వచ్చేసింది. భగవంత్ కేసరికి రీమేక్ అని తెలియడంతో సోషల్ మీడియాలో వరుస పోస్టులు తో భగవంత్ కేసరి ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. దీంతో అమెజాన్ లో స్ట్రీమ్ అవుతున్న భగవంత్ కేసరిని తమిళ ఆడియన్స్ ఎగబడి చూసేయడంతో టాప్ ప్లేస్ లో ట్రెండ్ అవుతుంది. భగవంత్ కేసరి అమెజాన్ లో టాప్ ప్లేస్ లో ట్రెండ్ కావడంతో జననాయకన్ మేకర్స్ కు భయం పట్టుకుంది. జననాయకన్ 9న థియేటర్ లోకి వస్తుంది. ఈలోగా భగవంత్ కేసరి చూసేస్తే కథ తెలిసిపోతుంది. జననాయకన్ చూస్తున్నప్పుడు ఎక్సైట్మెంట్ ఉండదు. విజయ్ ఫ్యాన్స్ ఎలాగూ చూస్తారు. ఒకవేళ రెండింటినీ పోల్చి నెగటివ్ ఫీడ్బ్యాక్ ఇస్తారేమోనన్న భయం మేకర్స్ ను వెంటాడుతుంది. అమెజాన్ లో భగవంత్ కేసరి ట్రెండ్ జననాయకన్ రిలీజ్ వరకు కొనసాగితే ఎఫెక్ట్ పడినట్టే.